నమస్తే, నేను శివ్. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ప్రీ లాంచ్లు అనేవి చాలా వరకు నడుస్తున్నాయి. అయితే ఈ ప్రీ లాంచ్లు ఎంతవరకు కరెక్ట్? కొందరైతే ఇది చట్టబద్ధం కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి చట్టబద్ధం కాదన్నప్పుడు ఇంకా ఎందుకు చేస్తున్నారు అనే డౌట్ కూడా అందరికి వస్తుంది కదా. మరి ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఇది చట్టబద్ధమా కాదా అనే అంశం కూడా చాలా సీరియస్ అయింది కాబట్టి దీని మీద అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని ఏళ్ళ నుంచి ఇదే రంగంలో కొన్ని వందల ప్లేస్లే కావచ్చు, ఫ్లాట్సే కావచ్చు, అమ్మిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది తనకి. ఈరోజు అయితే మనకి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సంజయ్ నాయక్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ బుకింగ్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అవి చట్ట వ్యతిరేకం, చట్టబద్ధం కాదని చెప్తున్నా కూడా ఎందుకు అవి చేస్తున్నారు? అసలు ఏంటంటే కొన్ని సంస్థలు అయితే ఎత్తేసారు, బోర్డు తిప్పేశారు, అయినా కూడా ఇంకా నడుస్తున్నాయి. ఇవి ఎంతవరకు కరెక్ట్? ఇవి మరి వినియోగదారుల ఏదైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి అది కరెక్టా కాదా, ఏమంటారు అసలు? మీరన్న చాలా వ్యాలిడ్ పాయింట్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ అఫీషియల్గా చేసిన అప్డేట్ ఏంటంటే, ఏవైతే ప్రీ లాంచ్ ఉంటాయో, ఏవైతే అప్రూవల్స్ లేవో, అప్రూవల్ రాకముందు అది లేఅవుట్ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు, కొనొద్దు. అండ్ అప్రూవల్ రాకముందు ఇక్కడ కస్టమర్స్ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆ డెవలపర్ కానీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో అక్కడ రోడ్ వేయడానికి కానీ పార్క్ కట్టడానికి కానీ ఏం పర్మిషన్ ఉండవు. ఏదున్నా కూడా చేయరు. ఏ డెవలపర్ కూడా చేయరు. అట్లా రోడ్డు కూడా వేయరు, ఎవ్వరు వేయరు. ఏం చేస్తారంటే మొత్తం దాన్ని క్లీన్గా చేసి పెడతారు. క్లీన్ చేసి ఈ ఏరియాలో వాళ్ళు ఒక లేఅవుట్ మ్యాప్ చూపిస్తారు. టెంటిటివ్ లేఅవుట్ అది. అంటే ఈ లేఅవుట్ లో ఇగో ఇక్కడ పార్క్ వస్తుంది, ఇగో ఇట్లా వస్తుంది, ఇగో ఇది డిజైన్. ఫైనల్ ఎల్పి నెంబర్ రాలేదు, ఇంకా ఫైనల్ నెంబర్ వచ్చినాక, అప్రూవల్స్ వచ్చినాక అప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ప్రీ లాంచ్ ఆఫర్లో మీకు ఇంత తక్కువకి వస్తుంది, ఈ రేట్కి వస్తుంది అని చెప్తారు. కానీ ఏ డెవలప్మెంట్ చేయరు. ఎందుకు చేయరు అంటే, ఒకవేళ వీళ్ళు డెవలప్మెంట్ చేసినప్పుడు ప్లాట్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 పెట్టారు అనుకో, రేపు అప్రూవల్ వచ్చే టైంలో ఇక్కడ నుంచి 1 ఎందుకు ఇచ్చినావు, ఇక్కడ నుంచి 1 అంటాడు. మెయిన్ రోడ్ ఇక్కడ 40 ఫీట్ల రోడ్ ఇచ్చిన అనుకో, 40 ఎందుకు 60 ఫీట్ల రోడ్ ఇవ్వమంటాడు. అలాంటి చేంజెస్ వస్తాయి. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చేంజెస్ చేయమంటే చేస్తే వీళ్ళకి డబ్బులు బొక్క కదా. అందుకనే ఎవరు కూడా అట్లా చేయరు. ఫస్ట్ మనం ఏం చూడాలంటే, ప్రీ లాంచ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, గోల్డ్ ఇస్తాం, సిల్వర్ ఇస్తాం, ఫ్రీ రిజిస్ట్రేషన్లు చేస్తాం. ఇంకోటి ఏమి ఇస్తారంటే, ఆ హీరోయిన్ వస్తుంది, తర్వాత ఆ హీరో వస్తాడు, తర్వాత యాంకర్ వస్తుంది, ఇట్లా కట్టుకొని వీళ్ళ దగ్గర కొనండి, ఇది కొనండి అని కొన్ని హల్చల్ చేయగానే మనం తొందరపడతాం. ఇక్కడ 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి తెలవక కొనేవాళ్ళు ఒకటి, ఇంకోటి అత్యాశతో కొనేవాళ్ళు ఇంకోటి ఉంటారు. కొందరు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, దీని మీద అవేర్నెస్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం దీంట్లో ఈ ఆఫర్ల టెంప్టింగ్ల జోలికి పోరు. ఎప్పుడైనా సరే మనం ఏం చూడాలంటే, ఎనీ వెంచర్ ఆర్ ఎనీ బిల్డర్ దగ్గర మనం ఏదైనా కన్స్ట్రక్షన్ పోతున్నాం అన్నప్పుడు అప్రూవల్ ఉంటేనే ఫస్ట్ స్టెప్ వేయాలి. అంటే గవర్నమెంట్ నుంచి ఒక అప్రూవల్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఏంది, ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఎవరు లేని జాగాలు మొత్తం క్లీన్ చేసి జెండాలు పాతేసి ఇది నాదే అంటారు. ధన అడ్వాన్సులు తీసుకొని రాత్రి బంద్ అయిన కంపెనీలు 100 కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో. మీరు లెక్క పెట్టి చూస్తే వారానికి ఒక కంపెనీ అట్లాంటి బయటికి వెళ్తూనే ఉన్నాయి. మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎట్లా అంటే గవర్నమెంట్ అప్రూవల్ అంటే అది ఇట్లా ఉంటుంది. అది మనకు ఒకటి ఏంటంటే, మీకు తెలియదు అన్నప్పుడు కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. మేము మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలియదు అన్నప్పుడు తెలిసిన వాళ్ళని అడగాలి. ఐఎమ్ ఎన్ ఇంజనీర్, నాకు ఇంజనీరింగ్ గురించి తెలుసు కానీ డాక్టర్ గురించి తెలియదు కదా. జ్వరం వస్తే ఏ గోలు వేసుకోవాలి, కడుపులో నొప్పి అయితే ఏ గోలు వేసుకోవాలి, అది నాకు తెలుసు. కానీ ఆపరేషన్ చేయాలా, సిటీ స్కానింగ్ చేయాలా, ఇంకేమైనా చేయాలా, దీనికి ఏం ట్రీట్మెంట్ చేయాలో నాకు తెలియదు కదా. రైట్. ఇప్పుడు రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిండ్రు వృద్ధ దంపతులు, వాళ్ళు ఇట్లనే టీవీలో యాడ్లు చూసిండ్రు, ఆఫర్లు చూసిండ్రు. వాళ్ళు వచ్చి ఇప్పుడు అక్కడ డబ్బులు పెట్టాలి అంటే, ఒకవేళ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఉండే ఎట్లా ఉంటుంది, కన్సల్ట్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ అక్కడ అప్రోచ్ అయితే ఎట్లా ఉంటుంది? ఇది దీనికి ఎగ్జాంపుల్ లాగా చెప్పండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర ఎవరైనా వచ్చారు అనుకోండి, మేము ఫస్ట్ వాళ్ళని ఏం చేస్తాము, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, వాళ్ళకి ఏం కావాలి అసలు అన్నది చూస్తాం. అంటే వాళ్ళు ఇల్లు ఉండడానికి కోసం అనుకుంటున్నారా, లేదా జస్ట్ రెంట్లు వస్తే చాలనుకుంటున్నారా, లేదా పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా, దాంట్లో కూడా షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా, తర్వాత వాళ్ళు ఎంత బడ్జెట్ ఎఫర్ట్ చేయగలుగుతారు, ఎంత బడ్జెట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీస్ వస్తాయి, ఎక్కడ కొంటే షార్ట్ టర్మ్లో, మిడ్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ వస్తాయి, ఏది కొంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏది కొంటే తక్కువ వస్తుంది, ఏది కొంటే ఎక్కువ సేఫ్ ఉంటుంది, ఏది కొంటే మనకి ఈజీ రీసేల్ అవుతుంది. ఇలాంటి అన్ని పారామీటర్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే బాగుంటుంది, ఆ లొకేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ఆ బిల్డర్ దగ్గర కొనాలా వద్దా, ఆ బిల్డర్ దగ్గర రైట్ ప్రాపర్టీస్ దొరుకుతాయా లేదా, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్లు అనేది దొరుకుతాయి. మీకు తెలియదు అన్నప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి, ర్యాండమ్గా వాళ్ళు ఏంటంటే బ్రోచర్లు చూపించడం కానీ, ఆ 3D యానిమేషన్ వీడియోలు చూపించడం కానీ ఇలాంటివి చేస్తుంటారు.
ఏం చెప్పినా కూడా ఏంటంటే ఇక్కడ మీరు చూడాల్సింది అప్రూవల్స్ లేని తొందరపడొద్దు. మీకు తెలియదు అన్నప్పుడు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళాలి. ఎందుకు లక్షలలో పెట్టుబడి పెడుతున్నారు, ఏదో 10 రూపాయల చాక్లెట్ కాదు కదా, 100 రూపాయల ప్రోడక్ట్ కాదు కదా, 1000 రూపాయలది కాదు కదా, ఇది పోతే ఇంకోటి ఉందాంలే అనేటట్టు కాదు కదా. కాబట్టి ప్రాపర్టీ విషయంలో చాలా లీగల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకోవాలి. అది ఫస్ట్ మనం చేయాల్సింది. తర్వాత వచ్చేసి ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఏందన్న తెలుసుకున్న తర్వాత మన బడ్జెట్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఉండడానికి చూస్తున్నామా, అమ్ముకోవడానికి చూస్తున్నామా, జస్ట్ ఇన్వెస్ట్మెంటేనా, ఏ పర్పస్తో కొంటున్నాం అన్నది చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందుకే ప్రీ లాంచ్ ఆఫర్లలో కానీ మీకు ఈ ఆఫర్లు ఇస్తాం, ఆ ఆఫర్లు ఇస్తాం, స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తాం అంటారు. సో స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామన్నప్పుడు ఏ పారామీటర్లు ఇస్తున్నారు, అండ్ దీంట్లో కొనడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. చాలామంది ప్రీ లాంచ్లలో ఏంటంటే కొందరికి సెంటిమెంట్ ఉంటుంది, మాకు నార్త్ ఈస్టే కావాలంటారు. ఒక ఎకరం మొత్తంలో నార్త్ ఈస్ట్లో ఎన్ని వెళ్తాయి అంటే తిప్పి కొడితే 2 వెళ్తాయి. ఒక ఎకరంలో నార్త్ ఈస్ట్ బిట్లు మహా అయితే 2 వెళ్తాయి, ఎకరం మొత్తంలో 2 వెళ్తాయి, ఎక్కువ వెళ్ళవు మళ్ళా. అట్లా నార్త్ ఈస్ట్లో బిట్లు దొరుకుతాయని కొందరు ఏంటంటే 60 ఫీట్ రోడ్కే కమర్షియల్ బిట్లు దొరుకుతాయని, 100 ఫీట్ రోడ్కే కమర్షియల్ బిట్లు దొరుకుతాయని, దీనికైతేనేమో స్పెషల్ ఆఫర్ అని చెప్పి కూడా ప్రమోట్ చేస్తారు. ఇలా ప్రమోట్ చేసినప్పుడు కొందరు దీంట్లో ఎలా ఉంటారంటే ఇంకొంచెం ఆల్రెడీ రెప్యూటెడ్ బిల్డర్స్ కూడా కొంతమంది చేస్తారు ఇట్లా ప్రీ లాంచ్ ఆఫర్ కింద పెడుతున్నామని. ఎందుకంటే ఫండ్స్ కొంచెం కలెక్ట్ అయితే వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది ఫ్రీ అవుతుందని. అప్పుడు ఏం చేయాలంటే మొత్తం అమౌంట్ ఎప్పుడు పే చేయొద్దు, కొంచెం అమౌంట్ బుకింగ్ అమౌంట్ వరకు మాత్రమే పే చేయాలి. అది కూడా ఏమేమి చెక్ చేసుకోవాలి, వాళ్ళు రెప్యూటెడ్ బిల్డర్సా కాదా, రెప్యూటెడ్ డెవలపర్సా కాదా, వీళ్ళు జెన్యున్గా చేస్తారా లేదా, ఇంతకుముందు ఏమైనా డెవలప్మెంట్ చేసినా ఉన్నా లేదా, వాళ్ళ కస్టమర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మరి వాట్ అబౌట్ అంటే ఇప్పుడు హెచ్ఎండి లేఅవుట్లో ఉంటారు, రేరా లేఅవుట్లో ఇంకొకటి ఉన్నాయి కదా, మరి వీటన్నిటిని ఎట్లా చూడాలి? అప్పుడే చూడొచ్చా, లేకపోతే వెంచర్ వేసిన తర్వాత, లేకపోతే దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందంటారా? అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర లీగల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వీళ్ళు అప్రూవల్స్కి పంపించారు, అప్రూవల్స్ ఇంకా రాలేదు, ఇంకో 1 month 2 months వాళ్ళు టైం పీరియడ్ చెప్తారు. ఇంకోటి గవర్నమెంట్ కూడా కొంచెం డిలే చేస్తుంది, నచ్చది అందరు కానీ డిలే చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఎన్ని సంవత్సరాలు అయింది, 6 నెలలు 8 నెలల నుంచి కొన్ని అప్రూవల్స్ రాక కూడా కొందరు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా దీని మీద పనిచేయాలి. అందరు ప్రతిసారి కస్టమర్ని బ్లేమ్ చేయడం రాంగ్. గవర్నమెంటే తొందరగా అప్రూవల్స్ ఇస్తాయి, తలకాయ నొప్పులన్నీ ఎందుకుంటాయి. గవర్నమెంట్ కూడా డిలే చేస్తా పోతుంది, ఎందుకు డిలే చేస్తుందో వాళ్ళకే తెలవాలి. అఫీషియల్గా నేను కొన్ని ఆన్ కెమెరా చెప్పలేను. సో గవర్నమెంట్ డిలే చేయడం వల్ల ఒక రీజన్. సెకండ్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా ఇట్లాంటి ప్రీ లాంచ్ ఆఫర్లలో కొంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆ ల్యాండ్ సంబంధించిన ఏవైతే అంటే మనకి అప్రూవల్స్కి పంపించినప్పుడు ప్రొసీడింగ్స్ కొన్ని ఇస్తారు, తర్వాత సర్వే నంబర్లు, ఆ ల్యాండ్ వాళ్ళు కొన్నట్టు వాళ్ళ పేరు మీద ఉన్నట్టు కొన్ని డాక్యుమెంట్స్ చూపించాలి. అవి చూసి కొన్నిసార్లు కొందరు ఏంటంటే బుకింగ్ అమౌంట్, అడ్వాన్స్ అమౌంట్ కడతారు. లేకపోతే అందరం పిచ్చోళ్ళు కాదు, అంత బ్లైండ్గా పోయి ఆఫర్లు ఉందనగానే, నార్త్ ఈస్ట్ ఉందనగానే ఎవరు ఉన్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ల్యాండ్ వాళ్ళ పేరు మీదనే ఉంది, వీళ్ళు ప్రొసీడింగ్ అప్రూవల్స్ పంపించారన్నప్పుడు అప్రూవల్స్ కాపీస్ ఉంటాయి, అంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టిన కాపీస్ ఉంటాయి. ఆ కాపీస్ చూడాలి, ఆ సర్వే నెంబర్ అవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఓకే అన్ని క్లియర్ ఉన్నాయి, వీళ్ళు జెన్యున్ బిల్డర్సే, జెన్యున్ డెవలపర్సే, వీళ్ళు క్లియర్గానే ఉంటారు అన్నప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం అమౌంట్ కట్టి హోల్డ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత రిమైనింగ్ అమౌంట్ మొత్తం రిజిస్ట్రేషన్కి బిఫోర్ వరకు ఇవ్వాలి. కొందరు ఎలా ఉంటారు, 30% ముందు కట్టండి, అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఒక 40% కట్టండి, అండ్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు రిమైనింగ్ అమౌంట్ కట్టొచ్చు అని కూడా కొందరు ఆఫర్లు ఇస్తారు. అందుకోసం అని చెప్పి కూడా కొందరు తక్కువ అమౌంట్ పెట్టుకుంటారు. అలాంటివి మనం చూసి జాగ్రత్తగా కొనాలి. ప్రతిసారి ప్రతి చోట్ల పనికిరావు. అండ్ ఈ గోల్డ్ ఆఫర్ ఇస్తున్నానో, సిల్వర్ ఆఫర్ ఇస్తున్నానో, కొందరు ట్రిప్పులు పెడతారు, ఇంకా దుబాయ్ ట్రిప్, బ్యాంకాక్ ట్రిప్, మలేషియా ట్రిప్ పెడతారు. ఆ ట్రిప్పులకు చూసి టెంప్ట్ అవుతారు కొందరు. కాబట్టి ఈ ట్రిప్పుల విషయంలో కానీ, గోల్డ్ సిల్వర్ దగ్గర కానీ, బైకులు కార్లు ఆఫర్లు కానీ, గోల్డ్ నెక్లెస్లు కానీ ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఇలాంటివి పెట్టినప్పుడు మనం జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఉండి మనము అన్ని క్లియర్ ఉన్నాయి అనుకుంటేనే వెళ్ళాలి. లేదు అయినా సరే వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నారని మనకు అనిపిస్తే హెచ్ఎండి అని ఒక బాడీ ఉంది, గవర్నమెంట్ బాడీ, వాళ్ళకి కంప్లైంట్ చేయడమా, లేదా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఇది సివిల్, దీనికి సంబంధించి సపరేట్ ఉంటుంది మళ్ళీ పెద్ద తతంగం ఇదంతా. కాబట్టి ప్రీ లాంచ్ ఆఫర్లలో పోకపోవడమే అన్నిటికంటే బెస్ట్. ఇది థ్యాంక్ యూ మేడం.